సీత, సీత. ఏంటమ్మమ్మ గారు? స్ట్రాంగ్ గా కాఫీ ఇవ్వు. అలాగే. ఎవరినో సాధించలేక సీత మీద విరుచుకుపడతామే. ఇంట్లో ఉన్న పిల్లకి కాఫీ ఇవ్వమని చెప్పడం కూడా తప్పేనా? అది కూడా విరుచుకుపట్టమే అయిపోతుందా? చూడు మంగ, నీ ఛాలెంజ్లు యుద్ధాలు ఎవరి మీద చూపించాలో వాళ్ళ మీద చూపించు. అంతేగాని పాపం సీతారఘురామల్ని సాధించాలని చూడకు. ఏమిటి మళ్ళీ మొదలు పెట్టారు? ఇంకో పనే లేదా మీకు? కొత్త పని కల్పించింది నువ్వే కదా. అందుకే బాగా ఆలోచించి ఎవరి స్థానం ఏమిటో, ఎవరిని ఎక్కడుంచితే మంచిదో ఓ నిర్ణయానికి వచ్చాను. ఏమిటో నిర్ణయం? చూడు మంగ, సీత తెలివితేటల గురించి, గతంలో తను రఘురాం కొత్త ప్రాజెక్టు విషయంలో చేసిన సాయం, పడ్డ శ్రమ, చూపించిన తెలివితేటలు, మంత్రి గారే స్వయంగా సీతని పొగటం ఓసారి గుర్తుకు తెచ్చుకో. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏమిటి? అంత తెలివైన సీతని నువ్వు ఈ ఇంట్లో పని మనిషిని చేశావు. నీ మనవడేమో రఘురామని రిసెప్షన్లో కూర్చోబెట్టాడు. వాళ్ళని అలా పని వాళ్ళలా సెటిల్ చేయడానికి కాదు, వాళ్ళని నేను ఇంత పట్టుబట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. మీరు వాళ్ళ స్థాయిని తగ్గించి ఆనందపడుతున్నారు, కానీ నేను వాళ్ళ స్థాయిని పెంచి కూర్చోబెడతాను. ఇవాళ నీ గెలుపుకు కారణమైన సీతే రేపు తను ఆ గుర్తింపు తెచ్చుకునేలా నేను చేస్తాను. ఆహా, సరే సరే. ఎత్తు పీటలు చేయించి ఇంట్లో ఒకటి ఆఫీసులో ఒకటి వేసి కూర్చోబెడతారా? కాదు, అటు కంపెనీలోను ఇటు ఇంట్లోనూ మీకు సమానంగా కూర్చోబెడతాను. కానివ్వండి, ఎలా కూర్చోబెడతారో నేను చూస్తాను. ఇప్పుడు దాకా చేసింది అదేగా, ఇక ముందైనా నువ్వు చేయగలిగింది కూడా అదే. ఇప్పుడు నా జాతకంలో శుక్రమహర్దశ నడుస్తుంది, అంతర్దశలో రవి ఉన్నాడు. నీ జాతకంలో ఏలినాటి శని నడుస్తుంది. నువ్వు నన్నేమీ చేయలేవు. పంతాలు మానేసి మౌనంగా ఉండడం మంచిది. వీళ్ళు డైరెక్టర్స్ అవుతారు, మీరు స్పెక్టేటర్స్గా మిగులుతారు. కాఫీ. వీళ్ళని వాడి పక్కన కూర్చునేలా చేస్తారా? ఎలా? స్థాయి అంత తేలిగ్గా రాదు. ఏం పథకం వేస్తారో చూడాలి. రే సాకేత్, సాకేత్! వస్తున్నా గ్రాని. ఏమైంది గ్రాని? ఏమిట్రా, పెళ్ళాం వాంతి చేసుకుంటుంటే ఏమిటి అని అడుగుతావేమ్రా? కనిపిస్తూనే ఉందిగా. రాత్రి వాళ్ళ పుట్టింట్లో ఏ అడ్డమైన గడ్డి తిన్నదో. రాత్రి అక్కడ వాంతులు చేసుకుందట. అర్జెంటుగా దాన్ని హాస్పిటల్కి తీసుకెళ్ళు. వెళ్ళు. ఏమైంది? ఏమిటే? ఇట్రా. చిన్న వాంతైందమ్మమ్మ. ఆహా గ్రాని, నీ నోటితో నువ్వే దాన్ని హాస్పిటల్లో చూపించమన్నావు. ఇంకా ఇవాల్టితో దాని డ్రామాకి ఫుల్ స్టాప్. నిజం తెలుస్తుంది, నువ్వే వాళ్ళందరినీ బయటికి గింటుతావు. ఏమిట్రా ఆలోచిస్తున్నావు? తీసుకెళ్ళు. అలాగే గ్రాని. స్వర్ణ రా. చిన్న వాంతుకి హాస్పిటల్ ఎందుకమ్మమ్మా? చిన్నదైనా పెద్దదైనా జాగ్రత్త అవసరం. వెళ్ళు. వెళ్ళరా, వెళ్ళు, తీసుకెళ్ళు. పద స్వర్ణ. ఏంటి నాన్న రమ్మన్నారు?
ఏం లేదురా, సీతను మీ అమ్మ పని మనిషిలా చూడటం, ఇంటి పనులు చేయించడం నాకు నచ్చటం లేదు. అటు వాడేమో రఘురామ్ని ఆఫీసులో అవమానించాలని చూస్తున్నాడు. రేయ్, రఘురాము సీత చదువుకున్నవాళ్ళు, పైగా తెలివైన వాళ్ళు. వాళ్ళని షేర్ హోల్డర్స్ని చేసి ఆఫీస్ వర్క్లో ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందనే ఆలోచన వచ్చిందిరా. అప్పుడు గాని ఈ నానమ్మ ఆ మనవాళ్ళు కళ్ళు తెరవరు. వాళ్ళ తెలివితేటలకి నలుగురిలో గుర్తింపు వస్తుంది, కంపెనీ అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుందిరా. నువ్వేమంటావు? ఆలోచన బాగానే ఉంది, కానీ వాళ్ళని ఆ స్థాయిలో కూర్చోబెట్టడమే కష్టం అనిపిస్తుంది. బుర్రకు పదును పెడితే ఓ ఆలోచన వచ్చింది, ఇంకాస్త బుద్ధి పెడితే ఆధారి దొరకపోదురా. ఏదైనా ఇయర్లీ బోర్డ్ మీటింగ్ రేపే కదా, రేపట్లోగా ఎలా? డైరెక్టర్ హోదా ఉన్న షేర్ హోల్డర్స్ వాళ్ళ వాటా అమ్మరు కదా. ముందల మార్గం దొరకాలే గాని రేపటిదాకా ఎందుకురా? గంటలో వాళ్ళు డైరెక్టర్స్ అయ్యే షేర్స్ మనం సొంతం చేసుకోవచ్చు. ఈయన ఎవరి దగ్గర నుంచి షేర్స్ కొని వీళ్ళని డైరెక్టర్స్ చేస్తారు? ఎవరో ఒకరు ఆశపడే వాళ్ళని వెతికి మనమే ఆశ పెడితే మన పని అవ్వచ్చురా. అమ్మ ముసలైనా చాలా దూరం ఆలోచించావు. డైరెక్టర్ హోదా ఉన్న షేర్ హోల్డర్స్ వాళ్ళ వాటా అమ్మరు కదా. ముందల మార్గం దొరకాలే గాని రేపటిదాకా ఎందుకురా? గంటలో వాళ్ళు డైరెక్టర్స్ అయ్యే షేర్స్ మనం సొంతం చేసుకోవచ్చు. ఏంటి గ్రాని ఫోన్ చేస్తోంది? ఇప్పుడేగా బయలుదేరింది. హలో, ఎక్కడున్నావురా? ఆన్ ద వే. అలాగే, అయితే ముందు అక్కడికే వెళ్తా గ్రాని. ఏంటి బావా సడన్ గా స్పీడ్ పెంచావు? నిన్ను కిందికి నెట్టేద్దామని. నీ నాటకం బయటపడ్డాక అదేగా శిక్ష. కాస్త స్లోగా వెళ్ళు బావా. ఏయ్, మాట్లాడుకో. ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చా? నీకు సెల్ బుక్ చేద్దామని. నువ్వు చేసే మోసానికి విచారణ కాలంలో ఇక్కడుంచి ఆ తర్వాత నేను చెప్పానే ఆ శిక్ష వేద్దామని. ఇదేంటి సెంట్రల్ జైలుకి తీసుకొచ్చాడు? ఎవరుండుంటారు? ఎవరండి మీరు? ఎవరిని కలవాలి? నా పేరు సాకేత్. నేను మంగా ఫార్మాస్యూటికల్ ఎండీని. మృత్యుంజయరావుని కలవాలి. ఒక్క నిమిషం వెయిట్ చేయండి, వెళ్ళి కనుక్కొని వస్తాను. ఏయ్, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? నువ్వెందుకు వచ్చావా అని. షడప్. ముందు వెళ్ళి కార్లో కూర్చో. వెళ్ళు. కలవడం ఇష్టం లేదంటున్నారండి.
ముందు నువ్వు నన్ను పంపించు, నేను మాట్లాడతాను. అలా అతని ఇష్టం లేకుండా పంపించడం కుదరదండి. గ్రాని, ఏమైందిరా? అతను కలవడానికి ఇష్టపడటం లేదట. ఇతను పంపించనంటున్నాడు. అవసరం మనది, కలిసి తీరాలి. ఎలాగో అలాగ మేనేజ్ చెయ్యి. అన్నీ నేనే చెప్పాలా? నీ పేరేంటి? సరే సార్, త్వరగా వెళ్ళి మాట్లాడండి, లేదంటే నేను రిస్క్లో పడతాను. నమస్కారం. నా పేరు సాకేత్, మంగమ్మ గారి మనవణ్ణి. ఆల్రెడీ సెంట్రీ వచ్చి చెప్పాడు కదా. అటు వెళ్ళండి. థ్యాంక్ యూ. మృత్యుంజయ్ గారు, మృత్యుంజయ్ గారు, నమస్కారం. మృత్యుంజయ్ గారు, కలవటం ఇష్టం లేదన్నానుగా, ఎందుకొచ్చావు? మీతో మాట్లాడడం తప్పనిసరైంది. ఎందుకు ఎందుకు నన్ను వెతుక్కుంటూ వచ్చావు? నాతో అంత తప్పనిసరైన పనేంటో? మా గ్రాని కేసు వాపస్ తీసుకుని మిమ్మల్ని విడిపిస్తాను. ఎందుకో? మీరు మా కంపెనీలో వాటాదారులుగా. ఈ లాభమేగా నాకు పంచిచ్చింది మీ బామ్మ. నష్టపరిహారం చెల్లిస్తానంది. అబ్బో, సడన్ గా నా మీద ఎందుకంత జాలి కలిగిందో? శత్రుత్వాన్ని శాశ్వతంగా పెంచుకోవడం ఇష్టం లేక. ఆహా, హ. చూడు సాకేత్, నీ గ్రాని ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చెయ్యదు. అసలు నన్ను ఎందుకు విడిపించాలనుకుంటుందో, ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలనుకుంటుందో నాకు బాగా తెలుసు. నీ గ్రాని ప్రతిఫలం ఆశించకుండా ఏ పని చెయ్యదు. అసలు నన్ను ఎందుకు విడిపించాలనుకుంటుందో, ప్రతిఫలం ఎందుకు ఇవ్వాలనుకుంటుందో నాకు బాగా తెలుసు. మీకు అవసరం అనిపిస్తే తప్ప మనుషులు మనుషులుగా కనిపించరు. అవసరం లేకపోతే పశువుల కన్నా హీనంగా చూస్తారు. కేసు విత్డ్రా చేసుకోమని 1,00,000 సార్లు మాట్లాడాను, వినలేదు, వినిపించుకోలేదు. నా వాటాతో అవసరం ఏర్పడింది కదూ. అర్జెంటుగా మీ వాటా షేర్స్ మా సొంతం కావాలి. అమౌంట్ చెప్తే మీ అకౌంట్లో వేస్తాం. సారీ మిస్టర్ సాకేత్, యు ఆర్ సో లేట్. ప్రస్తుతం మీ ఆఫర్ ప్రకారం నా షేర్లను మీకు అమ్మలేను. ఎందుకు? లేటు చేశానన్నాను, అర్థం కాలేదా? లేదు. అవి అమ్మేశాను. అవి అమ్మేశాను. వాట్? అమ్మేశావా? ఎస్, నిజంగా అమ్మేశావా? శిక్ష అనుభవిస్తున్న వాడిని అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. పిచ్చి. ఛ. సాకేత్, ఇప్పుడు విడిపించడం కుదరదు కదూ. పోనీ ఎవరికి అమ్మావు? ఆ డీటెయిల్స్ నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. తెలుసుకోవాల్సిన అవసరం నాకుంది. నా దగ్గర నుంచి ఏ ఇన్ఫర్మేషన్ రాదు, నువ్వు వెళ్ళు. మృత్యుంజయ్ గారు, ప్లీజ్. సరే, మళ్ళీ కలుస్తా. అవసరం వస్తుంది. ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు? ఆలోచించింది చాలు, వచ్చి కారెక్కు.
గ్రాని గ్రాని ఏమిట్రా కలిసావా? ఏమన్నాడు? కలిశాను గ్రాని. కానీ తను ఆల్రెడీ వాటా అమ్మేశానంటున్నాడు. అమ్మేశాడా? ఎవరికమ్మాడు? ఆ వివరాలు నాకు చెప్పనన్నాడు గ్రాని. నువ్వే ఎవరి ద్వారానైనా ఆ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలి. అర్థమైందిరా, నాకిప్పుడు పూర్తిగా అర్థమైంది. అతని వాటా ఎవరు కొన్నారో బాగా అర్థమైంది. ఎవరు గ్రాని? చెప్తానుండు. స్వర్ణ అక్క. ఏంటక్క? ఏంటి హాస్పిటల్కి వెళ్ళారు కదా, ఏమన్నారు? అసలు హాస్పిటల్కే వెళ్ళలేదు, అట్నుంచి డైరెక్ట్గా మళ్ళీ ఇంటికే తీసుకొచ్చాడు. మృత్యుంజయరావుని కలవాలి. జైలుకెళ్ళి మృత్యుంజయని కలిశాడా? అసలు ఇప్పుడు అతన్ని కలవాల్సిన పనే వచ్చింది. పదండి, తాతయ్య గారితో మాట్లాడుతూ రండి. ఎవరు కొనుంటారంటావు గ్రాని? ఎవరో ఏమిట్రా, ఈ ముసలైనే అప్పంచేసి ఉంటారు. తాతయ్య జైలుకెళ్ళి మృత్యుంజయని కలిశాడా? అసలు ఇప్పుడు అతన్ని కలవాల్సిన పనే వచ్చింది. పదండి, తాతయ్య గారితో మాట్లాడుతూ రండి. ఎవరు కొనుంటారంటావు గ్రాని? ఎవరో ఏమిట్రా, ఈ ముసలైనే అప్పంచేసి ఉంటారు. తాతయ్య అంతకన్నా ఇలా అతని వాటా కొనాలనే ఆలోచన ఎవరికీ రాదు. లీగల్ బుర్ర కదా, ఆయన తప్ప ఇంకెవరూ ఆ పని చేసే అవకాశమే లేదు. పద వెళదాం. అంటే ఆవిడ గారు మేం మాట్లాడుకునేదంతా వినుంటుంది, లేకపోతే వాటా కొనాలన్న ఆలోచన దానికి రాదు. అవును, విన్నాను. కానీ మీరు నన్ను గెలవటం కోసం, మీరనుకున్న స్థానం సీతా రఘురాములకి ఇవ్వటం కోసం నా శత్రువులతో బేరసారాలు చేసి బుద్ధి తక్కువ పనులు చేస్తారనుకోలేదు. ముందే జైలుకెళ్ళి వాణ్ణి కలిసి నా మీద ఛాలెంజ్ చేస్తారా? చూడు మంగ, నేను నేరస్తుల్ని జైలుకు పంపించేవాడినే గాని జైలుకి వెళ్ళి నేరస్తులతో కలిసే సిగ్గుమాలిన పని చేసేవాడిని కాదు. అసలు నాకు అలాంటి స్థాయి తక్కువ ఆలోచనలే లేవు, రావు. నువ్వే అలా ఆలోచించి దిగజారి నీ మనవణ్ణి వాడి దగ్గరికి పంపించింది కాక నేను అలాగే చేస్తానని ఊహించడం తప్పు. మన మధ్య మనస్పర్ధలు ఉండొచ్చు, నువ్వు అయిన వాళ్ళని పరాయి వాళ్ళలాగా చూడొచ్చు, కానీ నా గుణం అది కాదు. మనం పోట్లాడుకోవచ్చు, కానీ అవతల వాళ్ళతో పంచాయతీ వస్తే మనమంతా ఒక్కటే అనుకునేవాణ్ణి నేను. వీళ్ళకి గొప్ప స్థానం ఇవ్వాలనుకున్నానే గాని అందుకోసం నా స్థానాన్ని దిగజార్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. అబద్ధం. ఖచ్చితంగా మీరే ఆ మృత్యుంజయ వాటా కొన్నారు కాబట్టి వీళ్ళని డైరెక్టర్స్ చేస్తానని అంత గట్టిగా మీ కొడుకుతో అనగలిగారు. అనుమానించే వాళ్ళని నమ్మించటం అంత తేలికైన పని కాదు. నువ్వెలా ఊహించుకున్నా నాకు అనవసరం. వీళ్ళు రేపు డైరెక్టర్స్ హోదాలో బోర్డు మీటింగులో కూర్చోవడం ఖాయం. ఈ ధైర్యమే నా ఊహ నిజం అనటానికి కారణం. నువ్వు 1,00,000 ఊహించుకో, నాకు సంబంధం లేదు. అయినా నువ్వు నిజం ఎప్పుడు ఊహించుకున్నావు, మమ్మల్ని ఎప్పుడు నమ్మావు? మీ అంచనాలు రేపట్లోగా తల్లకిందులు చేస్తా. అబ్బా సరే, నీకు చేతనైంది నువ్వు చెయ్యి, నాకు చేతనైంది నేను చేసి చూపిస్తా. నేను దేవుణ్ణి నమ్ముతాను, నువ్వు మూర్ఖత్వాన్ని పట్టుకుని వేలాడతావు. గెలుపెవరదో దైవమే నిర్ణయిస్తుంది. అది చూద్దాం. అదేగా నేను అనేది.
మళ్ళీ రిపీట్ చేస్తామే వెళ్ళ